ఉంది ఐఏఎస్ కోచింగ్ ఇన్ వైజాగ్. ఓకే, నేను కూడా చేశాను. టాప్ ఉన్న వాటిలో బెస్ట్ ఏంటి దాని గురించి కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి టాప్ ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఇన్ వైజాగ్ అని చెప్పి నేను 3 years బ్యాక్ చేశాను. ఇప్పుడు దాన్ని ఇంకా ఇన్ డీటెయిల్ గా వెళ్తూ అసలు టాప్ ఫ్యాకల్టీ యూపీఎస్సీ సివిల్ సంబంధించి ఢిల్లీ ముఖర్జీ నగర్ అండ్ ఓల్డ్ ఆదిత్యనాథ్. అండ్ నేను ఆల్రెడీ రీసెంట్ గా కూడా ఐఏఎస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ఫర్మేషన్ దానికోసమే కొంత డబ్బులు ఖర్చు పెట్టి నేను వెళ్ళి అంత స్టూడెంట్ లా తిరిగి వచ్చాను. ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే అసలు మంచి ఐఏఎస్ కోచింగ్ సెంటర్ వైజాగ్ లో ఉందా అనేది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇక్కడ చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. అండ్ వైజాగ్ విషయానికి వస్తే జనరల్ గా సివిల్స్ యూపీఎస్సీ సివిల్స్ హబ్ వచ్చేసి ఢిల్లీ, అక్కడ బెస్ట్ ఫ్యాకల్టీ ఉంటారు. అక్కడి నుంచి హైదరాబాదు, బెంగళూరు, కొంతవరకు విజయవాడ వరకు వస్తున్నారు, గెస్ట్ ఫ్యాకల్టీ వస్తున్నారు, ఇన్ హౌస్ ఫ్యాకల్టీ ఉంటున్నారు. అక్కడ కూడా కొంచెం మెల్లగా మంచి ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ డిగ్రీ విత్ ఐఏఎస్ కాన్సెప్ట్ తో డిఫరెంట్ పీపుల్ విజయవాడలో కూడా ముందుకు వస్తామన్నారు. కానీ వాట్ అబౌట్ వైజాగ్? నేనేం చెప్తున్నానంటే టాప్ ఫ్యాకల్టీ వైజాగ్ వచ్చి క్లాసులు చెప్పేదానికి అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిగ్రీ విత్ ఐఏఎస్ బాగుందా, మంచి ఐఏఎస్ కోచింగ్ ఉందా అని సెకండరీ విషయం. మంచి ఐఏఎస్ కోచింగ్ ఉండాలంటే ఖచ్చితంగా ఢిల్లీ ఫ్యాకల్టీ అనే కానీ, లేకపోతే పాన్ ఇండియా ఫ్యాకల్టీ. ఇప్పుడు కొత్త వర్డ్ వచ్చింది, పాన్ ఇండియా ఫ్యాకల్టీ. అంటే ఢిల్లీ కాదు, ఒకవేళ బెంగళూరులో మంచి ఫ్యాకల్టీ ఉన్నాడా, బెంగళూరు నుంచి అయినా తెప్పించేటట్టున్నారు ఇన్స్టిట్యూషన్స్. డిమాండ్ బట్టి, అంటే వాళ్ళు చెప్పే క్లాసులు, వాళ్ళ ఎక్స్ప్లెనేషన్ దాన్ని బట్టే ఉంటుంది. దట్ ఈస్ హోల్ డిఫరెంట్ థింగ్. సో బెంగళూరులో పాన్ ఇండియా ఫ్యాకల్టీ ఇక్కడి నుంచి వైజాగ్ వచ్చేదానికి అవకాశం ఉందా? మంచి ఫ్యాకల్టీ అసలు వైజాగ్ లో ఉన్నారా, వస్తారా, అవకాశం ఉందా అనే దాన్ని ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ వైజాగ్ లో ఐఏఎస్ కోచింగ్ అని పేరు పెట్టుకుని ప్రతి ఒక్కరు ఐఏఎస్ కోచింగ్, లేకపోతే వాళ్ళకి వేరే బ్రాంచెస్ లో ఏమన్నా ఐఏఎస్ క్లాసెస్ జరుగుతున్నాయి, కానీ వైజాగ్ లో ఐఏఎస్ కోచింగ్ అంటే ఐఏఎస్ నేమ్ ఎగ్జాంపుల్ సివైసీ ఐఏఎస్ కోచింగ్ అనగానే అక్కడ ఐఏఎస్ కోచింగ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ పేరుని, జస్ట్ ఆ లెటర్స్ ని, ఆ క్యాచీ వర్డ్స్ ని దాన్ని అట్రాక్ట్ చేస్తూ మెనీ పీపుల్ ఆర్ జస్ట్ యూజింగ్ దట్ వర్డ్స్. ఐఏఎస్ పేరు వాడుకుంటున్నారు అంతే. గ్రూప్ 2 కోచింగ్ ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే గ్రూప్ 1 కోచింగ్ ప్రొవైడ్ చేస్తారు.